దుత్తలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఏసీ కాలనీలో జరిగిన డబుల్ మర్డర్ కేసును దుత్తలూరు పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా ముద్దాయిని అరెస్ట్ చేసి కావలి డీఎస్పీ మీడియా ముందు హాజరుపరిచారు. కేసుకు సంబంధించిన వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. అనంతరం కేసును ఛేదించిన పోలీసులను కావలి డీఎస్పీ అభినందించారు. ఉదయగిరి మండలం ఉదయగిరి తాలూకా సంబంధించిన దుత్తలూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో పోయిన జూన్ 29వ తేదీ రాత్రి 10:30 గంటలకి డబుల్ మర్డర్ జరిగింది. దీని వివరాలు ఎలా ఉన్నాయంటే, వెంకాయమ్మ అనే ఆమెకి, వెంకాయమ్మ ఆమె యానాది బై క్యాస్ట్, ఆమెకి సుమారు 30 సంవత్సరాలు ఉంటాయి. ఎస్టీ ఎరుకల క్యాస్ట్. ఆమె వెంకయ్య అనే అతనితో కూడా వివాహం జరిగి 13 సంవత్సరాలు అయింది. వాళ్ళకి 3 పిల్లలు కూడా. ఈ వెంకయ్యకి వెంకయ్యమ్మ మీద అనుమానం ఉంది. ఇప్పుడు కూడా పీచులాడుకుంటూ కొట్లాడుకుంటూ ఉండేవాడు. 22వ తేదీ రాత్రి 10 గంటల టైంలో అతను ఫుల్గా తాగి వచ్చి వెంకయ్యమ్మతో గొడవ పడుతూ ఉంటే, ఆమె ముందుగా ఇతను ఎందుకు గొడవ పడ్డాం అనేసి దగ్గరలో ఉన్న తల్లిదండ్రుల ఇళ్ళకి వచ్చేసింది. 3 పిల్లల్ని కూడా తీసుకొని. అతను కూడా వెంటనే వచ్చి, ఎందుకు వచ్చేసావు ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి అని చెప్పేసి మళ్ళీ గొడవ పడుతూ ఉంటే, వెంకయ్యమ్మ తల్లి జయమ్మ, చలంచెల్ల జయమ్మ, తండ్రి చలంచెల్ల కల్లయ్య. తల్లికి 59 సంవత్సరాల వయసు ఉంటుంది, తండ్రికి 69 సంవత్సరాల వయసు. వాళ్ళిద్దరు కూడా అడ్డుపోతారు. ఎందుకు మా కుమార్తెతో కూతురికి నేను గొడవ పడుతున్నావు, కొట్లాడాలని చూస్తున్నావు అని చెప్పేసి వాళ్ళిద్దరు అడ్డపోతే, ఇతను వెంటనే దగ్గరలో తెచ్చుకోండి మచ్చుకత్తితో వెంకయ్యమ్మ తల్లి జయమ్మ పైన మెడ మీద కత్తితో నరక ఆమె అక్కడే కుప్పకూలిపోయింది. చలంచెల్ల కల్లయ్య 62 సంవత్సరాలు, వాళ్ళ మామ అవుతాడు, పిల్లనిచ్చిన మామ. అతను కూడా కత్తితో నరకడం జరిగింది. అతను ఇంటి బయట వచ్చేసి బయటపోవడం జరిగింది. తర్వాత భార్య తరం ఉన్నటువంటి ఆమె వెనకాల వీపు వెనకాల నరక కొద్దిగా గాయంతో ఆమె పరిగెత్తా పారిపోయింది. తర్వాత అక్కడి నుంచి వాడు వెంకయ్య అక్కడి నుంచి పరారి వెళ్ళిపోవడం జరిగింది. ఈ ఏలూరు వెంకయ్య ముద్దాయికి వయసు సుమారు 32 సంవత్సరాలు ఉంటాయి. వీళ్ళంతా కూడా యానాది కులానికి చెందినవారు. ఏసీ కాలనీ దుత్తలూరు గ్రామంలో ఉంటారు. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అతను నైటే పరారి అయిపోయి తప్పించుకుని వెళ్ళిపోయినాడు. దాని తర్వాత దుత్తలూరు ఎస్ఐ గారు 30వ తేదీ ఉదయం 5 గంటల టైంలో కేసు వచ్చేసి సెక్షన్ 332A, 332B, 1031, 1091 BNS యాక్ట్ దీని ప్రకారం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత ఉదయగిరి సిఐ గారు కేసు ఇన్వెస్టిగేషన్ తీసుకున్నారు. మా ఎస్పీ గారు చాలా సీరియస్గా కేసులో గట్టిగా ముద్దాయిని పట్టుకునేసి ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా చేయాలా, ముద్దాయికి శిక్ష పడేటట్టు చేయండి గట్టిగా అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆయన ఆదేశాల మేరకు, మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ముద్దాయి కోసం పార్టీలు కూడా ఏర్పాటు చేసి మరికొండ పాడేసి వీళ్ళిద్దరూ కూడా ముద్దాయి అరెస్ట్ కోసం చాలా 2 డేస్ బాగా సంపడినారు. దుత్తలూరు ఎస్ఐ కూడా 2 డేస్ నిద్రపోకుండా ఈ కేసు విషయంగా బాగా కష్టపడింది. సిఐ గారి దగ్గర నుండి పర్యవేక్షణ చేశారు. ఈరోజు అనగా జూలై 2వ తేదీ మధ్యాహ్నం 11 గంటలలో దుత్తలూరు మండలం లక్ష్మీపురం గ్రామ పరిధిలోని అడవిలో మిద్దెలబోడు కొండకి దక్షిణాన 50 మీటర్ల దూరంలో రామస్వామి కొండ దగ్గర ముద్దాయిని కత్తితో సహా అరెస్ట్ చేయడం జరిగింది. కత్తితో సహా అరెస్ట్ చేసి అతన్ని విచారించడము, సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడం అన్నీ కూడా జరిగినాయి. ప్రస్తుతం ఈరోజు ఇప్పుడు రిమాండ్కి పంపడం జరుగుతుంది. శ్రీధర్, డిఎస్పీ కావాలి.